హలో. నేను ఆస్ట్రేలియాకి వచ్చిన కొత్తలో ఇక్కడ ఇండియన్ వెజీస్ ఎక్కడ దొరుకుతాయనేసి బాగా సెర్చ్ చేశాను. సో నాకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, కానీ నాకు ఎక్కువగా ఇష్టమైనది మాత్రం విలోస్ మార్కెట్. సో ఇవాళ మనం విలోస్ మార్కెట్కి వెళ్తున్నాం. అక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీకు చూపిస్తాను. మంచి సీనరీ కదా, ఏదో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నట్టు ఉంది, కానీ వెళ్ళేది మార్కెట్కే. సో ఇదే విలోస్ మార్కెట్. ఇక్కడ విలోస్ అనేసి ఒక పెద్ద మాల్ ఉంది. ఆ మాల్ యొక్క పార్కింగ్ ప్లేస్లోనే వీళ్ళందరూ స్టాల్స్ పెడతారు. అందుకే దీన్ని యూజువలీ విలోస్ సండే మార్కెట్ అంటారు. ఇది ఆల్మోస్ట్ మన సంత ఉంటుంది కదా, అలాగనమాట. చాలా విషయాలు దొరుకుతాయి ఇక్కడ. వెజీస్ మాత్రమే కాదు, బట్టలు కానీ, లేకపోతే ఎవరైనా హ్యాండ్ క్రాఫ్టెడ్ థింగ్స్ కానీ, హ్యాండ్మేడ్ సోప్స్, టాయ్స్, బుక్స్, ప్లాంట్స్, అలా చాలా దొరుకుతాయి. చాలా వెరైటీ వెజీస్ కూడా కనిపిస్తాయి. యూజువలీ దీని ప్రైస్ ఎంత అనేది దాని కిందనే వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో మన మధ్యలో స్నాకింగ్కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మేము ఈ డిమ్సమ్ తీసుకున్నాము. టూ మచ్ కారం, అందుకే మళ్ళీ ఒక ఐస్ క్రీమ్. ఇక్కడ ఎప్పుడు ఎవరో ఒకరు లైవ్ మ్యూజిక్ చేస్తూ ఉంటారనమాట. అందుకే ఆ ప్లేస్ కూడా మంచి వైబ్లో ఉంటుంది ఎప్పుడు. ఎప్పుడు విలోస్లో వచ్చినా ఇది మాత్రం మిస్ అవ్వమన్నమాట. ఫ్రెష్ జ్యూస్, మనం చెప్పిన వాటన్నిటిని వాళ్ళు ఫ్రెష్గా జ్యూస్ చేసి మనకు అప్పుడే ఇచ్చేస్తారు. మేమైతే క్యారెట్, వాటర్మెలన్, ఆరెంజ్, సెలరీ, జింజర్, లెమన్ ఈ కాంబినేషన్ చెప్పాం. చాలా టేస్టీ. దీని టైమింగ్స్ కూడా మార్నింగ్ 6-6:30 కల్లా స్టార్ట్ అయ్యి 11:30 వరకు మాత్రమే ఉంటుంది. డిఫరెంట్ ఫ్రూట్స్, నట్స్, కుకీస్, హనీ, సాసెస్ అన్నీ దొరుకుతాయి. దీన్ని రికంబెంట్ సైకిల్ అంటారు. దీన్ని యాక్చువల్లీ పడుకొని తొక్కుతారు. చూడండి అలా.
సో అదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.